ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరలా మరొక అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన ఈ మహాకృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక అంశాన్ని మనందరం కూడా ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని పిల్లలుగా మనము ఎవరి వాక్యాన్ని వినాలి అండి. జాగ్రత్తగా ఈరోజు అందరం కూడా వినటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పిల్లలుగా మనము ఎవరి వాక్యాన్ని వినాలి? ఎందుకు ఈ ప్రశ్న మీ మధ్యలోనికి నేను తీసుకొస్తూ ఉన్నానంటే, ఈరోజు వాక్యము అనగానే మనందరికీ తెలిసినది, మనం పరలోక రాజ్యానికి అర్హత సాధించాలి అంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం వాక్యం మాత్రమే. దేవుడు మన కొరకు రాయించి ఇచ్చిన ఈ మహాజ్ఞాన గ్రంథమైన 26 పుస్తకాలలో ఉన్న మాటలే మన పరలోకానికి తీసుకెళ్తాయని క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనందరికీ తెలిసినటువంటి సంగతి. చాలా మంది మనలో ఎక్కువ మంది ఏమనుకుంటామంటే, "ఏవండీ, మా సంఘంలో లేకపోతే మా సేవకుడు చెప్పిందే కరెక్ట్ అండి. మా సేవకుడు కాకుండగా ఇంకెవ్వరు చెప్పినా మేము వినమండి" అనేటువంటి కోవకు చెందిన వారు ఎక్కువ సంఘాల్లో మనకి కనపడుతుంటారు. నిజమే గదండీ! చాలా మంది ఇదే కోవలో మాట్లాడుతుంటారు. మా సేవకుడు ఏది చెబితే అదే కరెక్ట్. మా సేవకుడు మించి ఎవరు ఏది చెప్పినా మేము వినము, వినలేము అన్నట్టుగా ఈరోజు చాలామంది విశ్వాసుల యొక్క జీవితాలు సంఘాల్లో మనకి కనబడుతున్నాయి. అయితే ఒక విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేయాలి. వాస్తవమే. మన సేవకులు మనల్ని ఎంతగానో ప్రేమించి, మనకు కావలసిన ఆత్మీయ సందేశాలను మనకు అందించి, మన ఆత్మలను పరలోకానికి వెళ్ళే విధంగా నడిపిస్తూ వాళ్ళెంతో కృషి చేస్తున్నారు. వాళ్ళంతా చాలా మంచివారు. వారిని మనం గౌరవించాలి. అయితే ఒక విషయాన్ని మాత్రం మనం ఆలోచన చేయాలి. కేవలము మనకు వాక్యాన్ని అందిస్తున్న సేవకులను మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని, మిగతా వారెవరికీ కూడా వాక్యం రాదని, లేకపోతే మిగతా వారెవరు చెప్పిన వాక్యాన్ని మనం విన్నా పరలోక రాజ్యానికి వెళ్ళలేమని, మనము మరి మాట్లాడడం అనేది ముమ్మాటికి తప్పు ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకు ఈ సంగతి నేను మాట్లాడుతున్నానంటే, సాక్షాత్తు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, అంటే మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా వాక్యాన్ని బోధించారు అన్న విషయాన్ని మనం చూడగలిగితే, కానీ యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా వాక్యాన్ని చెప్పినట్టుగా మనకి కనబడుతుంటది. అందరికి బాగా తెలుసు కదండీ! ఒకసారి మీరు మరి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఒకసారి చూడగలిగితే గనక మత్తయి సువార్త 13వ అధ్యాయము, ఏవండీ, మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది. తరువాత శిష్యులు వచ్చి, "నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని" ఆయననడుగగా, ఆయన వారితో ఇట్లనెను, "పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు." ఏవండీ? అని చెప్తూ 13వ వచనంలోకి వచ్చేటప్పటికి, "ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను." అంటే ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు, సాక్షాత్తు మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా వాక్యాన్ని బోధించారు, ఆయన వాక్యాన్ని బోధించిన సమయంలో చూడగలిగితే ఉపమాన రీతిగానే ఆయన వాక్యాన్ని బోధించినట్టుగా మనకి కనబడుతుంది. అంటే ఉపమానం. ముందు ఒక ఉపమానాన్ని చెప్పటం, ఆ ఉపమానం ద్వారా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ, ఇగో పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని ఆయన తెలియజేస్తూ ఉండేవారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చిన శిష్యులను మనం చూడగలిగితే, మరి శిష్యులు ఎలా వాక్యాన్ని బోధించారండి? శిష్యులు ఎలా వాక్యాన్ని బోధించారు అంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి, ఏవండీ, పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత, శిష్యులు వాక్యాన్ని బోధిస్తూ, ఇదిగో మీరు ఏ నజరేయుడైన యేసునైతే సిలువ వేసి చంపేశారో, ఇదిగో ఆ యేసే క్రీస్తు అని చెప్పి, ఆ యేసే క్రీస్తు అని చెప్పి చాలా బలంగా బల్లగుద్దినట్టుగా మరి శిష్యులు సువార్తను ప్రకటిస్తూ వెళ్ళినట్టుగా మనకి కనపడుతుంటది. మరలా ఈ శిష్యుల్లో కూడా చాలా వేరియేషన్స్ మనకి కనపడుతూ ఉంటాయి. ఏవండీ? పౌలు గారి వెర్షన్ వేరుగా కనపడతది. పేతురు గారి వెర్షన్ వేరుగా కనపడుతూ ఉంటది. యోహాను గారి వెర్షన్ వేరుగా కనపడుతూ ఉంటది. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు, పౌలు గారు మహాజ్ఞాన సంగతులు చెప్పాడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన రాసిన పత్రికలు, ఆ పత్రికల్లో ఆయన మాట్లాడిన సంగతులు చాలా గొప్ప గొప్ప సంగతులుగా మనం అప్పుడప్పుడు వర్ణించుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. అలాగే పేతురు గారు విశ్వాస సంబంధమైన విషయాల గురించి మరి పేతురు గారు మన విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకోవాలో చాలా గొప్పగా మాట్లాడినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఏవండీ? అలాగే యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండి, మరి అంతా కూడా ఒక దర్శన రూపంలో గ్రంథాన్ని రాసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంటే నేను ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులను మనం చూడగలిగితే సాక్షాత్తు మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి
ఏవండీ అపోస్తలుల వరకు ఏవండీ వారు ఎలాగ స్వార్థ ప్రకటన చేశారో చూడగలిగితే ఒక్కొక్కరిది ఒక్కొక్క వెర్షన్‌గా మనకి కనబడుతుంటది. అయితే నేనిప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్పారు గనుక, మరి అపోస్తలులు చెప్పిన బోధంతా తప్పు అని మనం అందామా? ఎందుకంటే అపోస్తలులు ఉపమానాలు ఎక్కడ చెప్పినట్టుగా మనకు కనపడదు. ఏదో ఎక్కడో ఒకటి అరా తప్ప ఇంకెక్కడా కూడా అపోస్తలులు ఉపమాన రీతిగా చెప్పినట్టుగా మనకు కనపడదు. అలాగని ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేదు లేదు. యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్పారు గనుక మిగతా వారు కూడా ఉపమాన రీతిగానే చెప్పాలి. అలా చెప్పితేనే రైట్ అనుకుంటే గనక ఏవండీ ఇప్పుడు నిజంగా మనం ఎంత భ్రమలో ఉన్నామో మనకే అర్థమైపోతుంది. అలా కాదు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు మహాజ్ఞానం చెప్పాడు గనుక, ఇగో పేతురు గారు చెప్పింది తప్పు అందామా? లేదు లేదు. పేతురు గారు విశ్వాస సంబంధమైన విషయాలు చెప్పాడు గనుక, ఇగో యోహాను గారు మరి ఇటు రీతిగా రాయటం తప్పు అందామా? ఇటు రీతిగా వాక్యాన్ని చెప్పడం తప్పు అందామా? లేదు గదండీ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ కాలాన్ని బట్టి ఎవరికి అవసరమైన రీతిలో వాక్యాన్ని అందిస్తే వారికి అర్థమవుతుందో, ఆ అవసరమైన రీతిలో ఆ కాలంలో వాక్యాన్ని అందించాడు అని చెప్పి, మనం ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సమన్వయపరుచుకుంటూ ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే తప్ప, ఇందులో ఉన్న సత్యం మనకు అర్థం గాదు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే, మనలో చాలామంది ఈ విషయాలను చిన్న చిన్న విషయాలండి ఇవి. ఈ చిన్న చిన్న విషయాలను ఆలోచన చేయకుండగా ఏమంటున్నారంటే, లేదు లేదండి మేము ఒక 20 సంవత్సరాలుగా, లేదా 10 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా మేము ఈ వెర్షన్‌లో వాక్యం వింటున్నాము గనుక మాదే రైట్. మమ్మల్ని ఫాలో అయ్యేవారే పరలోకం వెళతారు. మిగతా వాళ్ళెవరికీ కూడా పరలోకం లేదు అని చెప్పి, ఈరోజు చాలామంది మరి ఎవరి మట్టుకు వారు మరి విర్రవీగుతూ మాట్లాడటం అనేది సమాజంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని పిల్లారా, ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఏ వాక్యం వింటే మనం పరలోకం వెళతాం. ఇక్కడ మనం చూసాం ఎగ్జాంపుల్స్. ఏమంటే మరిప్పుడు అపోస్తలులు చెప్పిన మాటలు మనం నేర్చుకోవాలి. పేతురు గారు చెప్పిన మాటలు మనం నేర్చుకోవాలి. పౌలు గారు చెప్పిన మాటలు మనం నేర్చుకోవాలి. అలాగే యోహాను గారు చెప్పిన మాటలు కూడా మనం నేర్చుకోవాలి. ఏవండీ ఈ మాటలన్నిటితో పాటు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను మరి వీటికి జోడించుకుంటూ, మరి మనం కొత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటూ వెళితేనే మన పరలోక రాజ్యానికి వారసులమవుతాం. ఈ సంగతి మనందరం కూడా మరి ఈ సమయంలో మనందరం కూడా జాగ్రత్తగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే, సమాజంలో ఈరోజు అదే విధంగా కనపడుతుందా? లేదు లేదండి. కొందరు చెప్పిన విషయాలు వింటేనే పరలోకం వెళతారు. ఏవండీ వీళ్ళకి ఈ విషయం గురించి తెలీదు అంటున్నారు. అయితే నాదో ప్రశ్న. అంటే దేవుడేమన్నా అన్యాయస్తుడా? దేవుడేమంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, మీలో ఎవడికైనా జ్ఞానము కొదువుగా ఉందా? మీరు నన్నడగండి నేను మీకిస్తాను అంటున్నాడాయన. మీరు నన్నడగండి నేను మీకిస్తానని దేవుడే అంటున్నప్పుడు, ఏవండీ దేవుడు ఒకళ్ళకే జ్ఞానం అంతా ఇస్తాడా? అడిగిన వారందరికీ జ్ఞానం ఇస్తాడా? అంటే మనకు అర్థమైపోతుంది గదా! అడిగిన వారందరికీ ఆయన జ్ఞానం ఇస్తూ ఉన్నప్పుడు, ఏవండీ మీరు అనుకుంటున్న మీ సేవకుడి దగ్గర ఎక్కువ జ్ఞానం ఉందని మీరు అనుకుంటే గనక, అది ఎంత పొరపాటో ఇప్పుడు మీరు అర్థం జేసుకోవాలి. దేవుడు ఎవరడిగితే నేనడిగితే నాకు జ్ఞానం ఇస్తాడు. లేదు మీరడగండి మోకాళ్ళేసి దేవుడినడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు మహాజ్ఞానం ఇస్తాడు. ఏ వాక్యాన్ని ఎలా అర్థం జేసుకోవాలో, ఏ వాక్యాన్ని ఎలా విడగొట్టాలో, ఏ వాక్యాన్ని ఒక పాపిని రక్షించటానికి ఎలాగ వాడికి అర్థమయ్యేలా చెప్పాలో, ప్రతీదీ కూడా దేవుడు మనకి ఉపయోగకరంగా చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. మన దేవుడు అంత గొప్పవాడాయన. మన దేవుడు మహా గొప్ప దేవుడు. ఆయన ఎవరికీ పక్షపాతి కాడు. ఒకరికి బాగా జ్ఞానమిచ్చి, మరొకరిని తుంగలో దొక్కేసి, ఒకరిని బాగా హైలైట్ చేసి, మరొకరిని కింద పడేసి అంటే, అటువంటి దేవుడు గాదండి మన దేవుడు. మన దేవుడు చాలా మంచి దేవుడు. ఇంకా సమాజంలో రెండో వెర్షన్ మనం చూడగలిగితేనండి, సేవకుల మధ్య ఎటువంటి పరిస్థితులు మనలో కనపడుతున్నాయంటే, ఒక సేవకుడు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళేసరికి, ఆ పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఈయనేమనుకుంటున్నాడంటే, నాకంటా గొప్పవాడు లేడు అనుకుంటున్నాడు. ఈ జబ్బే సేవకుల నుంచి విశ్వాసులకు కూడా వచ్చేస్తుంది క్రమక్రమంగా. నాకంటే గొప్ప సేవకుడు లేడు. లేదా నాకంటే గొప్ప పరిచర్య చేసేవాడు లేడు అనేటువంటి ఈ భావాలతో ఈరోజు సేవకులు ఏం చేస్తున్నారంటే, తమ కిందున్నటువంటి సేవకులు లేదా తన తోటి సేవకులను చిన్న చూపు చూడటం అనేది మనం చూస్తున్నాం సమాజంలో. చిన్న చూపు. ఎంత చిన్న చూపు అంటే నాకు తప్ప నీకేమి తెలీదురబ్బాయ్ అంటున్నారు ఒకాయన. ఇగో నేను తీసిన జ్ఞానం వేరొక తీయలేదంటున్నారు మరొకాయన. నేను నడిపించిన భక్తి విధానంలో మీరెవరు నడిపించలేదంటున్నాడు మరొకాయన. ఏవండీ ఇలా ఏమవుతుందంటే, సేవకుల మధ్య ఒక సమన్వయం లేకపోవటం వల్ల, సేవకుల మధ్య ఒక సహోదర భావం అనేది లేకపోవటం వల్ల, ఈరోజు ఏం జరుగుతుందంటే, ఇదే జబ్బు అండ్ ఇదే జాడ్యం అనేది ఈరోజు విశ్వాసుల మధ్యలో కూడా వచ్చేయటం అనేది జరిగిందండి. కానీ ఒక సందర్భాన్ని మనం చూడగలిగితేనండి చాలా ఆశ్చర్యంగా ఉంటది.
ప్రారంభంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఒక మంచి విషయాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందరికి బాగా తెలిసిన సంగతి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం చూడగలిగితేనండి, ఇక్కడ కేఫా గారు అంటే పేతురు గారు అంతియొకయకు వచ్చారట. ఈ అంతియొకయ అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అంటే కేఫా గారిని లేదా పేతురు గారిని పౌలు గారు ముఖాముఖిగా ఎదిరించాను అంటున్నాడు. ఎందుకు ఎదిరించాడు? ఏ విషయంలో ఎదిరించాడు అని చూడగలిగితే, ఏదో ఈయనకేదో రెస్పెక్ట్ ఇవ్వటం లేదని ఎదిరించినట్టుగా మనకు కనపడటం లేదు. లేకపోతే ఈయనేదో తక్కువగా చూస్తున్నాడని ఎదిరించినట్టుగా మనకు కనపడటం లేదు. లేతే ఆయన సభలకు ఈయన పిలవటం లేదని ఎదిరించినట్టుగా మనకు కనపడటం లేదు. ఒక విషయంలో ఎదిరించాడట పౌలు గారు. ఏ విషయంలో ఎదిరించాడు పౌలు గారు? ఏవండీ? ఏ విషయంలో ఎదిరించాడంటే, పేతురు గారు ఏం చేశారట? అన్యజనులతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాడంట. అన్యజనులతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు యాకోబు గారి దగ్గర నుంచి కొంతమంది సహోదరులు వచ్చారట. ఎప్పుడైతే యాకోబు గారి దగ్గర నుంచి కొంతమంది సహోదరులు పేతురు గారి దగ్గరికి వచ్చారని తెలిసిందో, వెంటనే అన్యజనులతో కూర్చొని భోజనం చేసే పేతురు గారు వెంటనే లేచి పక్కకెళ్ళిపోయాడట. కానీ అప్పుడు ఏవండీ, ఇది ఎంత తప్పిదమో పౌలు గారు అక్కడ చెబుతున్నాడు. ఏమిటంటే పేతురు గారు, మీరు సువార్త క్రమము చొప్పున మర్యాదగా మీరెందుకు నడుచుకోలేదు అని అడుగుతున్నాడు ఆయన. ఇదిగో మీరు యూదుడై ఉండి మీరు అన్యజనుల వలె మీరు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, అన్యజనులు యూదుల్లా ప్రవర్తించాలని మీరు ఎందుకు బలవంతం చేస్తున్నారని చెప్పి చాలా ఖరాఖండిగా పౌలు గారు పేతురు గారిని ప్రశ్నించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. నిజంగా అందరిలో పరువు తీసేసాడండి ఒక మాటలో మనం చెప్పుకోవాలనుకుంటే. ప్రజలందరి ముందు అడుగుతున్నాడు పౌలు గారు. ప్రజలందరి ముందు అడుగుతున్నాడు పౌలు గారు పేతురు గారిని. మీరు ఎందుకు యూదుడై ఉండి మీరు అన్యజనులుగా ప్రవర్తించగలిగినది, అన్యజనులైన వారిని యూదులుగా ప్రవర్తించమని ఎందుకు బలవంతం చేస్తున్నారని చెప్పి 10 మందిలో పౌలు గారు పేతురు గారు నిలదీసేటప్పటికి పేతురు గారు తన తప్పును ఒప్పుకున్నాడు. తర్వాత ఎవరి పరిచర్య ఆరిది వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుంటే, ఆ తర్వాత పేతురు గారు తన పత్రికను రాస్తూ నిజంగా పౌలు గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితేనండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయము చూడండి ఒకసారి 3వ అధ్యాయము 15వ వచనం మధ్య నుంచి మనం చూడగలిగితే ఆయన ఏమంటున్నాడో చూడండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఏమండి? చూడండి ఎంత చక్కగా పౌలు గారి గురించి పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఆయన పౌలు గారు దేవుడు తనకిచ్చిన జ్ఞానము చొప్పున గొప్ప గొప్ప విషయాలు రాస్తున్నాడు ఆయన. అయితే ఆయన రాసే విషయాలు మీరు విద్యా విహీనతతో ఉంటే మీకు అర్థం కావు ఆ విషయాలు. మీలో స్థిరత్వం లేకపోతే, మీలో సరైన భక్తి జీవితం లేకపోతే, మీలో సరైన విశ్వాస జీవితం లేకపోతే, మీకు పౌలు గారు చెప్పే సంగతులు మీకు అర్థం కావు. కాబట్టి ఆయన చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఆయన చెప్పేటువంటి సంగతులు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి తన పత్రికలో, తన సొంత పత్రికలో పౌలు గారి గురించి ఎంత గొప్పగా రాస్తున్నాడో ఇక్కడ మనం చూడగలిగితే ఇది మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటదండి. నిజంగా ఇటువంటి మంచి వాతావరణం ఈరోజు మనం చూస్తున్న సేవకుల్లో ఎక్కడైనా కనబడుతుందా? మీరు ఆలోచన చేయండి. నా మట్టుకు నేను గొప్పోడిని అనుకుంటాను. మీ మట్టుకు మీరు గొప్పోళ్ళు అనుకుంటారు. నా ఛానెల్‌లో నా గొప్ప నేను చెప్పుకుంటాను. మీ ఛానెల్‌లో మీ గొప్ప మీరు చెప్పుకుంటారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో సేవకులైన వారి మధ్య ఈ తత్వం ఎక్కువ కనపడుతుంది తప్ప, ఒక సేవకుడు మరొక సేవకుడిని మెచ్చుకుంటూ లేదా పొగుడుతూ నాకంటే ఈయన గొప్పవాడని చెప్తున్న సంగతులు ఈరోజు సమాజంలో మనకెక్కడైనా కనపడుతున్నాయా? ఎక్కడ కనపడటం లేదండి. కానీ ఆది సంఘంలో ఆది సేవకులు వారి మధ్య మంచి సహోదర భావం, వారి మధ్య ఐక్యతా భావం ఇవన్నీ కూడా వారు కలిసి ఉన్నట్టుగా ఒక సువార్త సత్యం విషయంలో తప్ప సత్యానికి ఎవరైనా వ్యతిరేకంగా వెళితే వారు ఎదురు నిలబడ్డారు గాని సువార్తను ప్రకటించేటప్పుడు మాత్రం వారంతా కలిసి మెలిసి ఏకతాటి మీదకి వచ్చి సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ సంగతులన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. ఈరోజు ఏ సేవకుల దగ్గర అయితే మన వాక్యం నేర్చుకుంటున్నామో, ఏ సంఘాల్లోకి వెళ్ళైతే మన వాక్యాన్ని మరి వింటూ ఉన్నామో, ఈ వింటున్న మనకు ఒక విషయం అర్థం కావాలి. చెబుతున్న సేవకులు ఎవరు గొప్పవాళ్ళు కాదు.
మనకు కొన్ని సంవత్సరాలుగా, పదుల సంవత్సరాలుగా వాక్యాన్ని నేర్పిస్తున్నా, ఆ నేర్పిస్తున్న సేవకుడు కూడా కేవలము వట్టి మనిషి అన్న సంగతిని మనమెవరు మర్చిపోకూడదు. సేవకుడు ఎప్పుడు కూడా మనిషే. సేవకుడు కేవలం పరిచారకుడే. దేవుడు బాధ్యత అప్పగించాడు గనుక ఆయన ఆ బాధ్యతను నెరవేరుస్తున్నాడు గానీ, ఆయన దేవుడు అంత గొప్పవాడు ఏమాత్రం కూడా కాదు. కానీ ఆయన దేవుడు అంత గొప్పవాడు ఏమాత్రం కూడా కాదు. కాబట్టి ఈరోజు విశ్వాసులుగా మనం కొన్ని విషయాలు మనసులో పెట్టుకొని వాక్యం వినాలి. ఇగో నా సేవకుడు ఈ విషయాన్ని చెప్పాడు. మరొక సేవకుడు ఈ విషయాన్ని ఇంకా కొద్దిగా చెబుతున్నాడు. ఇగో దేవుడు ఆయనకు ఈ ఆధిక్యత ఇచ్చాడేమో, ఇది కూడా ఒకసారి విందాం. ఇది కూడా ఒకసారి విందాం. ఈ మనసు మనకుండాలండి. ఎవరు చెప్పినా వినాలి. చూడండి లోకంలో ఒక సామెత ఉంది. వినదగునెవ్వరు చెప్పినా వినియంతన వేగపడక వివరింపదగునని జెప్పి పిల్లలకు మరి స్కూలు పాఠ్య పుస్తకాల్లో మన ఈ పద్యాన్ని నేర్పిస్తా ఉంటారు. అంటే ఎవరు చెప్పినా వినాలా? అవును. ఎవరు చెప్పినా వినాలి. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. చెప్పిన దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇది సత్యమా? అసత్యమా? అని చెప్పి మనం పరిశీలన చేయాలని చెప్పి లోకంలో ఉన్న వారికి ఇంత గొప్ప నీతి ఉన్నప్పుడు మనం అసలు విన్నంటున్నాం ఏంటండి? ఆలోచన చేయండి. అబ్బబ్బే! మా సేవకుడు చెబితే తప్ప మరొక సేవకుడు చెబితే నేను వినను అంటున్నావు. మా మీటింగ్స్ తప్ప వేరే వాళ్ళు మీటింగులు పెడితే నేను వెళ్ళను అంటున్నావు. అంటే నిజంగా ఇది ఎంత భయంకరమైన జబ్బో ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలి. ప్రేమ ఎక్కడుంది మనలో? ప్రేమ ఎక్కడుంది మనలో? మనలోనే సహోదర ప్రేమ లేకపోతే, మనలోనే ఒకరినొకరు హెచ్చించుకునే తత్వం లేకపోతే, నేనంటున్న మాటలు కాదు. సాక్షాత్తు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసించాడు. సహోదరులుగా మీరు ఒకరినొకరు హెచ్చించుకోవాలి. మీరు నాకంటే గొప్ప, మీరు నాకంటే గొప్ప అని ఒకరి మీద ఒకరు చక్కగా మరి మాట్లాడుకోవాలని దేవుడు చెబుతున్నప్పుడు, లేదు లేదు నేనే గొప్ప అని నువ్వు అనుకుంటున్నావంటే, నా సంస్థే గొప్ప అని మీరు అనుకుంటున్నారంటే, మా సంస్థ తప్ప ఎవరు కూడా పరలోకం వెళ్ళరని మీరు అనుకుంటున్నారంటే, ఖచ్చితంగా మీరు నరక ద్వారా మరి ప్రవేశానికి ముందుగా మీరున్నారన్న సంగతి ఈరోజు దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. వాక్యము ఎవరు చెబితే వినాలి? వాక్యం ఎవరు చెబితే వినాలి? ఎవ్వరు చెప్పినా వినాలి. అది సత్య సంబంధమైందైతే మనం చక్కగా తీసుకొని ఆ వాక్య ప్రకారంగా మనం బ్రతకాలి. అది అసత్యమైందైతే మనం ఖండించాలి. మనం ఖండించాలి. ఈ వేరియేషన్ అనేది మనకు తెలియాలి. ఎవరు చెప్పినా వినాలి. చెప్పిన దాంట్లో అది సత్యానికి అనుకూలమైందైతే మనం తీసుకోవాలి. సత్యానికి అననుకూలమైందైతే దాన్నక్కడే భూస్థాపితం జేసేయాలి. వారిని అడగాలి. ఎందుకు మీరిలాగ తప్పుగా చెప్తున్నారు? ఎందుకు మీరిలా శరీర సంబంధంగా మాట్లాడుతున్నారు? ఆత్మ సంబంధంగా మీ గద్దింపు ఏమైందని చెప్పి అవసరమైతే వారిని నిలదీసేవారుగా ఉండాలి. అది కూడా ప్రేమతోనే. ప్రేమ లేకుండగా ఏ పనులు మనం చేయడానికి వీల్లేదు ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి ఈ మాటలు మనందరం కూడా మన హృదయంలో భద్రం చేసుకుందాం. ఈ రోజు నుంచి మరి వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి సేవకుడిని గౌరవిద్దాం. సేవకులందరూ సమానమే. సేవకులందరూ సమానమే. వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రతి సేవకుడు సమానమే. అండ్ అందరూ కూడా ఈక్వల్. ఆల్ ఆర్ ఈక్వల్. కాబట్టి ప్రతి సేవకుడిని మనం గౌరవిద్దాం. సేవకులు చెబుతున్న మాటలు మనం జాగ్రత్తగా విందాం. ఆ మాటలు సత్య సంబంధమైనవైతే వాటికి చక్కగా మనం ఓటేద్దాం. వాటి ద్వారా మన భక్తిని పెంచుకుందాం. మన విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుందాం. తద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రెండవ రాకడలో ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండి తండ్రైన దేవుని సన్నిధికి మనందరం కూడా చేరుకోవాలని కోరుకుంటూ, మరి ఈ మాటలు దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్.